హాయ్ వియర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఓవరాల్గా వచ్చే వారం మార్కెట్స్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏ అంశాలు ఎక్కువగా ప్రభావితం చేయబోతున్నాయన్న అంశాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే ఇవాళ వీకెండ్ కాబట్టి మేజర్ న్యూస్ ఫ్లో ఏం లేదు, కాకపోతే రేపు మార్కెట్స్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకుందాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున యూఎస్ మార్కెట్స్లో కొద్దిగా సెల్లింగ్ వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. నాస్డాక్ ఫ్లాట్గా క్లోజ్ అవుతే S&P 500 ఒక 0.5% మేర, అలాగే డౌ జోన్స్ కూడా 125 పాయింట్స్ మైనస్తో క్లోజ్ కావడం మనం చూసాం. ఆల్మోస్ట్ 0.5% మేర వీక్నెస్ మనకు కనిపించింది. ఈ లాస్ట్ మినిట్ స్టిమ్యులస్ డీల్ అనేది ఇంకా మనకి రావాల్సిన అవసరం ఉంది. సో అమెరికన్స్కి అంటే ఇప్పుడే కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న అమెరికన్స్కి ఏదో విధంగా ఒక ఆర్థిక ఉద్దీపన ఇవ్వాలి, ఒక స్టిమ్యులస్ ఇవ్వాలని చెప్పి అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ యోచిస్తోంది. అయితే స్టిల్ ఇంకా ఆ పార్టీల మధ్య వాళ్ళ మధ్య సభ్యుల మధ్య ఒక కన్సెన్సస్ రాకపోవడం, ఒక సయోధ్య కుదరకపోవడంతో ఇంకా జాప్యం జరుగుతూనే ఉంది. అయితే ఒక న్యూస్ ఏంటి అంటే కాంగ్రెస్ రీచ్ స్టిమ్యులస్ కాంప్రమైజ్ అండ్ ఫెడ్. సో ఫెడ్తో కాంప్రమైజ్కి వచ్చిందని ఒక వార్త మనం చూస్తున్నాం. మేబీ ఏదో ఒక పాజిటివ్ అంశం కావచ్చేమో. కాకపోతే ఏంటంటే కేసుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. ఇప్పుడు తాజాగా వాళ్ళు మోడర్నాకు కూడా 2 షాట్ వ్యాక్సిన్కి ఆమోదం తెలిపింది యూఎస్ FDA. అదొక పాజిటివ్ అంశం. అయితే ద యూకే హ్యాస్ ఐడెంటిఫైడ్ ఏ న్యూ COVID-19 స్ట్రెయిన్ దట్ స్ప్రెడ్స్ మోర్ క్విక్లీ. సో యూకేలో కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే అక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేసుల సంఖ్య పెరగడంతో పాటు ఒక కొత్త స్ట్రెయిన్, అంటే ఎప్పటికప్పుడు అందులో మార్పులు జరుగుతున్నాయి, ఆ స్ట్రెయిన్లో మార్పులు జరుగుతున్నాయని చెప్పి మనం ముందు నుంచి ఆ మాట వింటూనే ఉన్నాం. అయితే ఈ స్ట్రెయిన్ రూపాంతరం మరింతగా చెంది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది అనే ఒక వార్త ఇప్పుడు మనకు కనిపిస్తుంది. Now it's thought that the new strain could be up to 70% more transmissible than the original strain of the disease. Boris Johnson చెప్తున్నారు, adding that it appears to be a driving the rapid spread of infections. Johnson called on residents to refrain from traveling and stay local to prevent the new strain from moving around the country. సో అదొక అంశం పదే పదే వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మహారాష్ట్ర కూడా గవర్నమెంట్ కూడా చెప్తుంది, రాబోయే 6 నెలల పాటు ఫేస్కు మాస్క్ లేకుండా బయట తిరగద్దు అని చెప్పి అక్కడ ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి సో ఈ కేసుల సంఖ్య ఇంకా పెరుగుతోంది అండ్ స్ట్రెయిన్ మార్చుకుందంటే కూడా ఒక రకంగా ఆందోళన చెందాల్సిన అంశం. మరోవైపు యాపిల్ టెంపరరీ క్లోజెస్ కాలిఫోర్నియా స్టోర్స్ యాజ్ వైరస్ కేసెస్ మౌంట్. కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా అక్కడ యాపిల్ తమ స్టోర్స్ని మూసేసింది. ఇలా ఒక ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి బాగా నెగిటివ్ న్యూస్ అయితే వస్తుంది. బట్ మార్కెట్స్ దీన్ని ఏం పట్టించుకోవట్లేదు. అదే మనకు ఆందోళన కలిగించే విషయంగా ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఇక మన మార్కెట్స్ని ఎలా ఉండబోతున్నాయి, ఏ అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి అనేది మనం చూస్తే వరుస లాభాలను మన మార్కెట్స్ నమోదు చేస్తూ వస్తున్నాయి. రికార్డు స్థాయిలను ఎప్పటికప్పుడు టచ్ చేసుకుంటూ మార్కెట్స్ ముందుకు సాగిపోవడం మనం అబ్జర్వ్ చేయవచ్చు. ఐఐపి డేటా కూడా మనకి అక్టోబర్ మంత్ది పాజిటివ్గా వచ్చింది. రికవరీ చాలా ఫాస్ట్గా ఉండడం ఒకటి, అండ్ ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ పవర్ సెక్టార్లో కూడా ఇన్వెస్టర్ సెంటిమెంట్ బాగా పెరుగుతుందని చెప్పి ఒక డేటా బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ఈ వీక్ ఎలా ఉండబోతోంది అంటే ఈ వీక్ మనకు కొద్దిగా సబ్డ్యూడ్ వీక్ ఉండొచ్చు. ఎందుకంటే హాలిడే మనకు December 25th హాలిడే ఉంది కాబట్టి, సో మార్కెట్స్ మనకి తక్కువ ట్రేడింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి, సో మేబీ అండ్ దానికి తోడు క్రిస్మస్ సీజన్ వల్ల యుఎస్ మార్కెట్స్ డెవలప్డ్ మార్కెట్స్లో మనకి హాలిడే సీజన్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడైనా లిక్విడిటీ కొద్దిగా బ్రేక్ పడచ్చా అని అనుకుంటూనే ఉన్నారు. ఆల్మోస్ట్ 15th సెకండ్ వీక్ నుంచి అనుకున్నారు. సో సెకండ్ వీక్ అట్లీస్ట్ థర్డ్ వీక్లో ఉన్న మేబీ లిక్విడిటీకి బ్రేక్ పడచ్చేమని, బట్ అలాంటిది ఏమీ కనిపించట్లేదు. యాజ్ ఆఫ్ నౌ మనకి నవంబర్ నుంచి చూస్తే 1.09 లక్షల కోట్ల రూపాయల డబ్బు మనకు సిన్స్ నవంబర్ నుంచి డొమెస్టిక్ మార్కెట్స్లోకి పంప్ చేయడం మనం చూసాము. సో వ్యాక్సిన్ రిజల్ట్స్ పాజిటివ్గా రావడము అరౌండ్ ద గ్లోబ్, ఇవన్నీ కూడా ఈ FIs మన మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి దోహదపడుతున్నాయి. అండ్ ఇంకొక అంశం ఫెడ్ తాజాగా సమీక్షలో వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయకపోవడం కూడా మనలాంటి ఎమర్జింగ్ కంట్రీస్కి బాగా బెనిఫిట్ అయ్యే అంశం. ఎందుకంటే అక్కడ వడ్డీ రేట్లు ఎటు రావట్లేదు కాబట్టి కనీసం మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్స్లో డబ్బులు పెడితే అట్లీస్ట్ వాళ్ళు 3 to 5% రిటర్న్స్ వచ్చినా చాలు అని ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ FIs ఫ్లోస్ మన దగ్గర కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు డాలర్ వీక్ అవుతోంది. ద డాలర్ ఇండెక్స్ 90 మార్క్ని థ్రెషోల్డ్ని కూడా బ్రీచ్ చేసి 2008 స్థాయికి ఫస్ట్ టైం మళ్ళీ మనం వెళ్ళడం చూస్తున్నాం. అందుకే సో డాలర్ బలహీనపడుతున్న క్రమంలో మనలాంటి ఎమర్జింగ్ కంట్రీస్కి బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఫ్లోస్ ఇంకా పెరుగుతూనే ఉండొచ్చు. అలాగే యుఎస్ స్టిమ్యులస్ స్టాక్స్ అండ్ బ్రెక్సిట్ డీల్. సో యుఎస్ స్టిమ్యులస్కి సంబంధించి మనం ఇంతకుముందే అనుకున్నాము, ఒక సయోధ్య కనుక కుదిరినట్టయితే
సో మళ్ళీ ఆ డబ్బులు మార్కెట్స్లోకి వస్తాయి కాబట్టి యూఎస్ మార్కెట్స్ మళ్ళీ పెరిగితే దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. అండ్ బ్రెక్సిట్ డీల్కి సంబంధించి కూడా ఇంకా ఒక అది గొడవ నడుస్తూనే ఉంది. బ్రెక్సిట్ డీల్ ఎప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా ఎంత టైం పడుతుంది, అసలు అవుతుందా కాదా, ఇలా చాలా ప్రశ్నలు సందిగ్ధం ఉన్న నేపథ్యంలో సో యూరోపియన్ మార్కెట్స్ కూడా కాస్త అవాయిడ్ చేస్తున్నాయి మేజర్ న్యూస్ కోసం. అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ డేటా ఒకటి, ఎక్స్చేంజ్ రిజర్వ్స్ డేటా ఒకటి రాబోతుంది December 25న. సో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇన్ ఇండియా ఇంక్రీజ్ టు ఎ న్యూ రికార్డ్ ఆఫ్ 579,346 $5,80,000 మిలియన్ స్థాయికి మనం చేరుకోవడం అనేది ఒక రికార్డ్ స్థాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ స్థాయిలో ఉన్నాయి. సో అది కూడా ఒక పాజిటివ్ అంశం అండ్ మార్కెట్ దీన్ని కూడా అవాయిడ్ చేస్తున్నాయి. గ్లోబల్ క్యూస్ పరంగా ఇంత ముందే అనుకున్నట్టు హాలిడే ఒకటి ట్రంకేటెడ్ వీక్ కూడా కాబోతుంది కాబట్టి చికాగో ఫెడ్ నేషనల్ యాక్టివిటీ ఇండెక్స్ కూడా December 21న రాబోతుంది. ఆ తర్వాత అక్కడ జీడిపి ప్రైస్ ఇండెక్స్ ఇలా రకరకాల డేటా అక్కడ యూఎస్ మార్కెట్స్లో రాబోతుంది. అండ్ ఫైనల్గా 23వ తారీఖున మనకి ఆయిల్ రిగ్ కౌంట్ డేటా అండ్ 24న ఇనిషియల్ జాబ్ ప్లస్ క్లెయిమ్స్ డేటా వస్తుంది కాబట్టి ఈ డేటాని మార్కెట్ కీన్గా అవాయిడ్ చేస్తుంది. ఇంకా యాంటనీ వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ ఐపీఓ రాబోతుంది. 300 కోట్ల ఐపీఓ ఇది 21వ తారీఖున రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. సోమవారం నుంచి ఇష్యూ ప్రైస్ 313 నుంచి 315 రూపాయల మధ్య ఫిక్స్ చేశారు. అయితే ఇప్పుడు రీసెంట్గా వస్తున్న ఇష్యూస్లో లైక్ అంతకుముందు వచ్చిన బెక్టార్స్ ఐపీఓ కానీ ఇప్పుడు ఐపీఓ కానీ ఇవంతా కూడా కంపెనీలకు డబ్బులు రావు. ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ అనమాట. అంటే ఆల్రెడీ గతంలో ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు ఇంత ప్రీమియం వాల్యుయేషన్స్తో డబ్బులు బాగా వెళ్తున్నాయి. మార్కెట్స్ ఇప్పుడు బాగా పీక్లో ఉన్నాయి కాబట్టి ప్రతి కంపెనీ ఐపీఓకి వస్తుంది అండ్ వాల్యుయేషన్స్ ఎక్స్ట్రీమ్ వాల్యుయేషన్స్ని పెట్టుకొని ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎగ్జిట్ అవ్వడానికి ఒక రూట్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఐపీఓ చూస్తే ఫ్రెష్ ఇష్యూయన్స్ ఆఫ్ షేర్ 85 కోట్ల రూపాయలు మాత్రమే వీళ్ళు కంపెనీలోకి వస్తుంది. ఓవరాల్గా 300 కోట్లు సమీకరిస్తే 85 కోట్ల కంపెనీలకు వచ్చి 215 కోట్ల రూపాయల మేర ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో టాన్ బ్రిడ్జ్ మారిషస్ కంపెనీ, అలాగే లీడ్స్ అనే కంపెనీ, క్యాంబ్రిడ్జ్ అండ్ గిల్డ్ ఫోర్డ్ అనే కంపెనీ, వీళ్ళు మనకి ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ వాళ్ళంతా కూడా జనాలకి మనకు అమ్మి వాళ్ళు బయటపడుతున్నారు ఇలాంటి ఐపీఓస్లో. సో ఇలాంటి ఐపీఓస్ ఇంకా ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ జస్ట్ చెప్తున్నాను. జస్ట్ ఇంకా నేను పూర్తిగా యాంటనీ వేస్ట్ ఐపీఓని ప్రాస్పెక్టస్ అయితే ఇంకా ఏం చూడలేదు. దిస్ ఈస్ నాట్ ఎ రికమెండేషన్ అట్ ఆల్, బట్ జస్ట్ ఒక అబ్జర్వేషన్ మీతో షేర్ చేసుకోవాలని షేర్ చేశాను. అది ఓవరాల్గా మేజర్ ఈ వీక్లో ఉన్న అంశాలు. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే మైకెల్ షేర్న్, వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఇన్వెస్టింగ్ లెజెండ్స్, బట్ ఈ counts investing greats like Warren Buffett, Charlie Munger and several top hedge fund managers among the admirers and followers of his మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ రీసెర్చ్ ప్రొవైస్. ఆయన చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పారు. సో మీతో ఇక్కడ కొద్దిగా షేర్ చేసుకోవాలనిపించింది, షేర్ చేస్తున్నాను. హౌ టు అవాయిడ్ కాస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ మిస్టేక్స్. సో చాలామంది ఇన్వెస్ట్మెంట్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ఆ ఇన్వెస్ట్మెంట్ మిస్టేక్స్ ఎందుకు చేస్తారు అన్న కొన్ని పాయింట్స్ని కూడా ఆయన ఇక్కడ షేర్ చేసుకోవడం జరిగింది. క్లట్టర్లో నుంచి బయటపడండి. సో ఎవరో చెప్పారని ఏదో చేశారని మాత్రం స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మీకంటూ స్పెసిఫిక్గా కంపెనీ మీద ధైర్యం ఉండి ఆ కంపెనీ గ్రోత్ ప్రాస్పెక్ట్స్ మీద నమ్మకం ఉంటే మాత్రమే మీరు మార్కెట్లో డబ్బులు సంపాదించగలరు. కానీ సో ఏదో జస్ట్ ఎమోషన్స్కి వెళ్ళి ఎవరో చెప్పారని చెప్పి ప్యానిక్ న్యూస్కు రియాక్ట్ అయిపోయి స్టాక్స్ ప్రైస్ పడిపోతున్నప్పుడు అమ్ముకొని వెళ్ళిపోవడము, మంచి స్టాక్స్ను వదులుకోవడము, ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందికర పరిణామాలు. అందుకే ఒక చెక్ లిస్ట్, హీ కేమ్ అప్ విత్ చెక్ లిస్ట్ కాంప్రమైజింగ్ ఏ సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ హీ ఆన్సర్డ్ హిమ్సెల్ఫ్ టు ఇంక్రీజ్ హిస్ నాలెడ్జ్ అబౌట్ ఈ బిజినెస్. సో ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకుని సదరు బిజినెస్ మీద నాలెడ్జ్ పెంచుకొని మనకు కన్విక్షన్ ఉండాలి. అంటే ఆ స్టాక్ బాగా పెరుగుతుంది, ఆ స్టాక్ సంగతి పక్కన పెట్టి ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది, కంపెనీకి ఎంత పొటెన్షియల్ ఉంది, కంపెనీకి ఎంత ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఉంది, ఈ అంశాలు మనం దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ఆయన చెప్తున్నారు. వై ఏ గుడ్ ఇన్వెస్ట్మెంట్ చెక్ లిస్ట్ ఈజ్ అ మస్ట్. సో మనకి అది ఎట్లా ఉంటుందంటే మార్కెట్స్ పెరుగుతున్నప్పుడు అన్ని స్టాక్స్ని వెంటబడి కొంటాం, అదే పడుతున్నప్పుడు మనకి ఏ స్టాక్ కొనాలో ధైర్యం సరిపోతే ఒక కన్ఫ్యూజన్ మోడ్లోకి వెళ్ళిపోతాం. అందుకే రేపు ఒకవేళ మార్కెట్ పడితే ఏ స్టాక్స్ కొనేయాలని చెప్పి మనకు ఒక కొన్ని పాయింట్స్ రాసుకోవాల్సి ఉంటుంది. అంటే అట్లీస్ట్ ఈ చెక్ లిస్ట్ రాసుకోకపోయినా ఏ స్టాక్స్ని మనం పిక్ చేయాలి, ఎందుకు పిక్ చేయాలనేది రీజనింగ్ అండ్ రేషనల్ అంటాం. ఆ రేషనల్ కూడా మీరు రాసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి చెక్ లిస్ట్లో ఆయన చెప్తున్నారు. అలాగే మార్కెట్ వొలటాలిటీ, పొటెన్షియల్లీ మిస్సింగ్ అవుట్ ఆన్ ది లాంగ్ టర్మ్స్. సో దీస్ చెక్ లిస్ట్ హెల్ప్ యూ బెటర్
Consider a fuller range of possibilities in your investment strategy, enhance your ability to value your investment by giving a holistic view of the business. సో మీరు ఆ కంపెనీలో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది మీకు క్లారిటీ ఉండాలి అని ఆయన చెప్పే అంశం. One obvious trap investors often fall is to getting entangled into endless research data points that are irrelevant to the investment theme. సో డేటా పాయింట్స్ని అనవసరంగా ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ డేటా పాయింట్స్ని అందులో పెట్టేసి మంచి ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ కూడా అనవసరంగా ఇబ్బందుల పాలు చేసుకుంటారు. మన తీసుకున్న నిర్ణయం మీద మనకే నమ్మకం లేకపోవడం అనేది ఒక బాధాకరమైన అంశంగా ఆయన చెప్తుంటారు. ఫిల్టర్స్ టు షార్ట్ లిస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్. సో ఎలాంటి ఫిల్టర్స్ వాడాలి? యువర్ క్రైటీరియా క్యాన్ బి యాజ్ సింపుల్ యాజ్ లుకింగ్ ఫర్ ఎ సింప్లిఫైడ్ బిజినెస్ విత్ లార్జ్ మార్కెట్ ఆపర్చునిటీ. సో దీనికి ఏదో పెద్ద రాకెట్ సైన్స్, సో మనం ఎలా మస్క్ లాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఏదో అసలు బ్రహ్మాండం బదులైపోయి ఆలోచన మనం చేయాల్సిన అవసరం లేదు. సో సింప్లిఫైడ్ ఆలోచనలు మనం చేస్తే చాలు అనేది ఆయన చెప్తున్న మాట. సో లార్జర్ మార్కెట్ ఆపర్చునిటీ ఉండాలి. సో ఇప్పుడు ఎఫ్ఎంసీజీ బిజినెస్ ఉంది, చాలా మార్కెట్ ఆపర్చునిటీ, హ్యూజ్ మార్కెట్ ఆపర్చునిటీ అలాంటి కంపెనీస్కి ఉంటుంది. ఇప్పుడే మనం ఒక ఆంటనీ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీ చూసాం. సో వాళ్ళకి ఒక లిమిటెడ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఇలా కొన్ని స్పెసిఫిక్గా అంటే తమ వ్యాపార పరిధి కుంచుకుపోయే అవకాశం ఉన్న బిజినెస్లు కాకుండా పొటెన్షియల్ అంటే ఎంత కంపెనీ పెరిగినా అది ఎంత ఇది పెరిగినా కూడా మనకి దాన్ని ఓవరాల్గా సప్లై చేసుకునేంత కెపాసిటీ కనుక మార్కెట్కి ఉన్నట్టయితే అలాంటి కంపెనీస్ మనం సెట్ చేసుకోవాలి. అలాగే మేనేజ్డ్ బై ఎ గ్రేట్ మేనేజ్మెంట్ టీమ్. సో మేనేజ్మెంట్ టీమ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, వాళ్ళకి ఈ సెక్టార్లో ఓవరాల్గా ఈ కంపెనీలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది చూడాలి. అలాగే ట్రేడింగ్ అట్ లోయర్ ప్రైస్, కొద్దిగా తక్కువ ధరలో ఉండాలి. అట్లా అని పెన్నీ స్టాక్ కాదు. సో కంపెనీ వాల్యుయేషన్ బాగా లో ప్రైస్ ఇన్ సెన్స్ తక్కువ ప్రైస్, 50 రూపాయలు, 100 రూపాయలు, 20 రూపాయలు కాదు. వాళ్ళకున్న మార్కెట్ ఆపర్చునిటీకి, వాళ్ళ బిజినెస్కి, వాళ్ళు చేస్తున్న రెవెన్యూకి వచ్చే ప్రాఫిట్స్తో పోలిస్తే స్టాక్ ప్రైస్ తక్కువ ఉండడం అనేది లో ప్రైస్గా మనం చూడాలి. సో ఎందుకు ఏ బిజినెస్ని అవాయిడ్ చేయాలి? టు అవాయిడ్ హై డిపెండెన్సీ అండ్ కమాడిటీ రిసోర్సెస్. సో కమాడిటీ మీద ఎక్కువ ఆధారపడిన కంపెనీస్, అలాగే ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ బిజినెస్ మీద ఆధారపడే కంపెనీలు, ఆయిల్ ప్రైజెస్ మీద ఆధారపడే కంపెనీలు, ఇలా ఇలాంటి కంపెనీస్ మనం వదులుకుంటే మంచిది. ఎందుకంటే ఆ సైకిల్స్ ఎప్పుడు ఎలా టర్న్అవుట్ అవుతాయో తెలియదు. అందుకని వాటి మీద ఆధారపడే కంపెనీలు ఇబ్బంది పడతాం అనేది ఆయన చెప్తున్నమాట. అలాగే హౌ టు అండర్స్టాండ్ వాల్యూ ఆఫ్ అన్ ఇన్వెస్ట్మెంట్. సో మన దగ్గర ఉన్న స్టాక్ వాల్యూ ఎంత, నిజంగా మనం ఎంత వాల్యూ ఆ కంపెనీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఎంత బిజినెస్ గ్రోత్ పొటెన్షియల్ ఆ కంపెనీలో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అన్నది మన దగ్గర ఉన్న స్టాక్స్ వాల్యూ ఎంత చూడాలి. అంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ కాదు, ఫ్యూచరిస్టిక్ని దృష్టిలో పెట్టుకొని మనం లెక్క వేసుకోవాలి, బేరీజ్ వేసుకోవాల్సి ఉంటుంది అనేది ఆయన చెప్తున్నమాట. అలాగే డిసిప్లిన్డ్గా ఉండండి. ఇన్ ఆర్డర్ టు అచీవ్ సక్సెస్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఇన్వెస్టర్స్ టు రిమైన్ డిసిప్లిన్ అండ్ కీప్ ఎ లాగ్ ఆఫ్ ది మిస్టేక్స్ ది మేక్. సో ఎప్పుడెప్పుడైతే మిస్టేక్స్ చేస్తుంటారో ఆ మిస్టేక్స్ అన్నిటిని కూడా మీరు ఒక చోట రాసుకొని మళ్ళీ ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయకుండా చూడండి. ఎప్పుడు తప్పులు చేయండి, కాకపోతే కొత్త తప్పులు చేయండి, చేసిన వాటిని రిపీట్ చేయొద్దు అనేది ఆయన చెప్తున్న మాటల్లోని సారాంశం. అండ్ ఎమోషన్స్ని ఎప్పటికప్పుడు కంట్రోల్లో చేసుకోండి. Envy is the worst human emotion and it can distract one from focusing on things that matter. సో అందుకని డిస్ట్రాక్షన్ కాకుండా మన ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకోవడం అది అంశం. అలాగే ప్యాషనేట్గా ఉండండి, మార్కెట్ అంటే ప్యాషనేట్గా ఉండండి. డబ్బులు సంపాదించాలన్న ఆలోచన ఉండొచ్చు, కాకపోతే ఏంటంటే మన గోల్ ఏంటి, మన లక్ష్యం ఏంటి, మన ప్లానింగ్ ఏంటి అనేది కూడా మనం ఇంపార్టెంట్. అలాగే హానెస్ట్ మేనేజ్మెంట్ని పిక్ చేసుకోండి. సో హానెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అన్న దీనికి రకరకాల పారామీటర్స్ ఉండొచ్చు. ఈ సెడ్ ఏ కంపెనీ దట్ మేక్స్ షూర్ కస్టమర్స్, సప్లయర్స్ అండ్ ఎంప్లాయీస్ all are happy does really well in the long run. So Sheehan says creating value for shareholders is not about maximizing rate of return but rather than providing value to all stakeholders. ఎవరైతే ఇందులో భాగస్వాములు ఉంటారో అటు ఉద్యోగులు, అలాగే కంపెనీని నమ్ముకున్న వాళ్ళు, కంపెనీకి ఆర్డర్ సరఫరా చేసేవాళ్ళు, అలాగే కస్టమర్స్ అయిన మనం, వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉంచే సత్తా ఉన్న మేనేజ్మెంట్ని ఎంపిక చేసుకోండి. అలాగే ఆల్వేస్ రిమెంబర్ ద value of time and money. Investors should use their time wisely as it is the finite resources that is never replenished. He emphasizes that investors should use their time well and utilize their financial resources wisely. Money doesn't buy us happiness but rather offers financial flexibility and freedom. సో డబ్బు అనేది మనకి ఆనందాన్ని ఇవ్వదు, బట్ ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ. సో హోటల్లోకి వెళ్ళామంటే ధైర్యంగా మెనూ చూడకుండా, మెనూ కార్డులో రైట్ సైడ్లో ఉన్న ప్రైస్ చూడకుండా మనకు నచ్చింది తిని రావడం అనే ఫ్లెక్సిబిలిటీ ఏదైతే ఉంటుంది కదా, ఆ ఫ్లెక్సిబిలిటీ మనకు రావాలి. అండ్ ఫ్రీడమ్.
సో ఒకవేళ ఒక 2 నెలలు మీరు బ్రేక్ తీసుకోవాలనుకుంటే బ్రేక్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి పని మానేసేంత ఫ్రీడమ్ ఉండాలి. సో హ్యాపీనెస్ ఇవ్వదు. ఇట్స్ ఎ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఫ్రీడమ్ అనేది ఫైనల్గా మైకెల్ షీన్ చెప్పిన మాటలు. సో ఇది ఓవరాల్గా ఈరోజు మేజర్గా ఉన్న అంశాలు. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, పదే పదే మీ అందరిని రిక్వెస్ట్ చేస్తున్నట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.